ఆ రాత్రి ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయింది. కిటికీ అద్దాలపై వర్షపు చినుకులు మెల్లగా జారిపడుతున్నాయి. చిన్న గదిలో ఒంటరిగా కూర్చున్న ఆరవ్ టేబుల్ మీదున్న ల్యాంపు వెలుగులో తన పుస్తకాన్ని చూస్తున్నాడు. ఒక్కసారిగా ల్యాంపు మెరుస్తూ ఆరిపోయింది. చుట్టూ చీకటి కమ్ముకుంది. మళ్ళీ కరెంటు పోయిందా అని ఆరవ్ నెమ్మదిగా అనుకున్నాడు. చీకటిలో అతని మనసులో కూడా భయం మొదలైంది. అప్పుడే టేబుల్ మీదున్న చిన్న రోబో కళ్లల్లో మృదువైన నీలి వెలుగు వెలిగింది. పవర్ ఫెయిల్యూర్ గుర్తించబడింది. భయపడకు ఆరవ్ అని రోబో చెప్పింది. ఆరవ్ ఆశ్చర్యంగా చూశాడు. రోబో, కరెంట్ లేకపోయినా నువ్వెలా పనిచేస్తున్నావు అని అడిగాడు. రోబో నవ్వినట్టుగా కళ్లను మెరిపిస్తూ, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని సమాధానం చెప్పింది. రోబో గాలిలో ఒక చిన్న హోలోగ్రామ్ మ్యాప్ చూపించింది. బయట ఉన్న ప్రధాన స్విచ్ దెబ్బతింది, దాన్ని ఆన్ చేస్తే మళ్లీ వెలుగు వస్తుంది అని చెప్పింది. ఆరవ్ కిటికీ వైపు చూశాడు. బయట అంతా చీకటి, వర్షం గట్టిగా పడుతోంది. నాకు భయంగా ఉంది, బయటకు వెళ్లడం కష్టం అన్నాడు. అప్పుడే రోబో ఛాతీలోని చిన్న వెలుగు మరింత ప్రకాశించింది. కొన్నిసార్లు పెద్ద వెలుగు అవసరం లేదు, చిన్న వెలుగే సరిపోతుంది అని రోబో మృదువుగా చెప్పింది. ఆ మాటలు ఆరవ్కు ధైర్యమిచ్చాయి. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. వర్షం, గాలి మధ్యలో రోబో వెలుగు మార్గాన్ని చూపింది. ఒకచోట ఆరవ్ జారి పడబోతే రోబో వెంటనే అతన్ని పట్టుకుంది. నాకింకా భయముంది అన్నాడు ఆరవ్. భయముండటం సహజమే అని రోబో చెప్పింది. భయంతోనే ముందుకు అడుగువేయడమే నిజమైన ధైర్యం. చివరికి వారు స్విచ్ దగ్గరకు చేరుకున్నారు. నెమ్మదిగా స్విచ్ను ఆన్ చేశాడు. ఒక్కసారిగా వీధి లైట్లు ఒక్కొక్కటిగా వెలిగాయి. వర్షం ఆగిపోయింది. చుట్టూ వెచ్చని వెలుగు వ్యాపించింది. మనకు సాధ్యమైంది అని ఆరవ్ ఆనందంగా అరిచాడు. రోబో ప్రశాంతంగా, నువ్వే సాధించావు అని చెప్పింది. మళ్లీ గదిలోకి వచ్చాక ల్యాంపు వెలుగుతోంది. రోబో వెలుగు మెల్లగా తగ్గింది. ఆరవ్ దాన్ని చూసి నవ్వాడు. ధన్యవాదాలు రోబో అన్నాడు. అప్పుడు రోబో చివరిగా ఇలా చెప్పింది, గుర్తుంచుకో ఆరవ్, నిజమైన వెలుగు ఎప్పుడూ నీలోనే ఉంటుంది. ఆ వెలుగుతో పాటు ఆరవ్ మనసులో కూడా కొత్త ధైర్యం వెలిగింది.